సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. మంటల కారణంగా చేతులు కాళ్లపై బొబ్బలు ఏర్పడ్డాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరుకోవడంతో శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కొన్నాడు. 7 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ ఘటనలో 10 ఏళ్ల విద్యార్థిని మృతి చెందగా మరో 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో 15 మంది వరకు చిన్నారులు ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసినప్పుడు అరకు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి 9:30 సింగపూర్ బయలుదేరి వెళ్లారు. సింగపూర్లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్డులో 3 అంతస్తుల భవనం ఉంది. దీనిలో పలు దుకాణాలతో పాటు చిన్నారులకు రోబోటిక్ ఇన్స్టిట్యూట్ ను నిర్వహిస్తున్నారు. ఈ భవనంలోనే 30 మంది స్కూల్ పిల్లలకు సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వారిలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు రాజుకొని అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనపై సమాచారం అందగానే సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం హుటాహుటిన స్పందించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపారు. అయితే సహాయక చర్యలు చేపట్టే సమయానికే 10 ఏళ్ల బాలిక మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. ఈ ఘటనలో మరో 20 మంది వరకు గాయపడ్డారని, వీరిలో 15 మంది చిన్నారులే ఉన్నారని సింగపూర్ పౌర రక్షణ దళం ఫేస్బుక్ లో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. భవనం 3వ అంతస్తు నుంచి దట్టమైన పొగ బయటకు రావడంతో ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో చిన్నారులు ప్రాణభయంతో అరుపులు కేకలు పెట్టారు. ఈ సమయంలో కొందరు భవన నిర్మాణ కార్మికులు స్థానికులు పరంజాల ద్వారా భవనంపైకి ఎక్కి వారిని రక్షించే ప్రయత్నాలు చేయడం వీడియోలో కనిపించింది. ఈలోగా అక్కడకు చేరుకున్న అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. అదే సమయంలో కొందరు ఆయా వాహనాలకు ఉన్న నిచ్చెనల ద్వారా 3వ అంతస్తుకు చేరుకొని బాధిత చిన్నారులను బయటకు తీసుకువచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు భవనంలోని మరో 80 మందిని అక్కడి నుంచి బయటకు తరలించారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు కేకే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ శివకుమార్ గణపతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.